హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చాలా తక్కువ ఆయిల్‌తో చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇలా గాని ట్రై చేయండి. ఇంకా బయటైతే అస్సలు తినరు. చాలా క్విక్‌గా, చాలా టేస్టీగా మన ఇంట్లో ఉండే ఐటెమ్స్‌తోనే అయిపోతది. రోడ్ సైడ్ బండి మీద దొరికే చికెన్ పకోడీలాగే ఉంటది ఇది కూడా. ఒకసారి ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఏ హోటల్ నుంచి తెచ్చారు అని అడుగుతారు. ఇలా మీకు రావాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ చికెన్ పకోడీ సీక్రెట్ అంతా మసాలాలోనే ఉన్నది. ముందుగా ఒక మిక్సీ జార్‌లో ధనియాలు, ఇలాచీ, లవంగాలు, మిరియాలు, అనాస పువ్వు పేస్ట్‌లా చేసుకోవాలి. సేమ్ రోడ్ సైడ్ బండి మీద దొరికే పకోడీ టేస్ట్ రావాలి అంటే ఈ సీక్రెట్ ఇంగ్రీడియెంట్‌ని యాడ్ చేయండి. అదే చిన్న సైజు ఉల్లిపాయి. మిక్సీ జార్‌లో తీసుకున్న మసాలా ఐటమ్స్‌తో పాటు ఒక ఉల్లిపాయ కూడా యాడ్ చేయండి. అది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ప్రతి 100 గ్రామ్స్‌కి ఒక చిన్న సైజు ఉల్లిపాయ పడుతుంది. ఇప్పుడు 1 అవర్ బాగా వాష్ చేసి సాల్ట్ అండ్ కారంతో మ్యారినేట్ చేసిన చికెన్‌ని తీసుకొని దాంట్లో కర్డ్ అలానే చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఆ మసాలా పేస్ట్ వేసుకున్నాక ఇప్పుడు 1:1 రేషియోలో ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ శనగపిండి వేసుకోవాలి. అలానే ఒక హాఫ్ నిమ్మకాయ వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా కలుపుకున్న చికెన్ని 10 మినిట్స్ మ్యారినేషన్‌కి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఒక కళాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క చికెన్ పీస్ సెపరేట్‌గా వేసుకోవాలి. ఇది చికెన్ పకోడీ అంటే అన్నీ ఎక్కువ ఆయిల్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తారు అందరూ. కానీ ఇది చాలా తక్కువ ఆయిల్‌తోనే అయిపోతుంది చూడండి వీడియోలో. లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చికెన్ ఈ కలర్‌లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.